మరి అంకుల్ మీరు చెప్పారా అప్పుడు ఆ టైంలో? అంకుల్ ఏం చెప్పలేండి. అక్కడ ఏం లేదు మేడం, అంతా ఇట్లా అంటే జస్ట్ ఒక 5 minutes లో అయిపోయింది. అంటే మా బావగారు కూడా ఇక చెప్తే ఇట్లా ఇట్లా అంటుంటున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళందరూ తెలిసి పెట్ట ఈ పిల్ల ఈమెకు తెలియదు, అందరికి ఆయన ఇటంగా తెలుసు నా గురించి ఏందో, ఈమెకు తెలియదు కానీ అక్కడ ఆవేశాలు ఉంటాయి కదా, ఒప్పుకోరు కదా అది అనేది. ఈమెకి ఇయ్యలేమో, ఈమెకి తెలియదని అలా ఆత్మకు తెలుసు, వాళ్ళకి అందరు తెలుసు కానీ నన్ను బయలం చేసేసాడు. ఎవరు చెప్పలేదు, ఎవరు అడ్డు రాలేదు అట్లా. మీకుందా అంకుల్ అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్? మీకేం లేదు, ఉన్నా మీరు చెప్పరు. లేదు మేడం. ఆయనకి ఏం లేదు బెట్ట. తర్వాత అంకుల్ అవన్నీ చేసినాక అంత బాధ్యత అంతా మా మీదకి వచ్చేసింది. అన్ని అదంతా ఎలా తీర్చుకున్నారు మరి? ఇక ఇట్లే బెట్ట, చిట్టి లేచి మళ్ళీ లేపి ఇవ్వడము. మా అమ్మమ్మ ల్యాండ్ ఉండే అది అమ్మేసినాము, మా అమ్మ వాళ్ళ ల్యాండ్ ఉండే అది అమ్మేసి అప్పులన్నీ కట్టేసిన. అంత కట్టినాక అంకుల్ మళ్ళీ ఏం చేసిన, అమ్మ చనిపోయి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందన్న మా అమ్మ చనిపోయి, మళ్ళీ స్టార్ట్ చేసింది చిట్టి. మాకు అస్సలు తెలియదు, నాకు తెలియదు, జీవిత గిట్ట చెప్పలేదు. జీవితకు చాలా క్లోజ్ అంకుల్, ఆమె గిట్ట కనీసం చెప్పలేడు అన్నట్టు, ఇట్లా అయిపోయింది ఇట్లా చేసిన నేను అని. అది 3 నెలలు 6 లక్షలు లేపిచ్చేసిండు బయట. 6 లక్షలు లేపించినాక అవి రొటేషన్ అయితలేవు కదా, అప్పుడు బిడ్డకి చెప్పు. అంకుల్ అంటే మీకు చిట్టీలు వేయడం ఇష్టమా అట్లా? లే మేడం, క్యాండిడేట్స్ అప్పుడు వేరు, క్యాండిడేట్స్ ఇప్పుడు వేరు కదా, అంత మంచోళ్ళే కదా అని చెప్పి మళ్ళీ చిట్టు పెట్టాను, స్టార్ట్ చేశాను. చెప్పాల్సింది చెప్తే ఎట్లాగో వద్దంటారు కదా, ఎందుకు లేదు మనం సంపాదించి చూపిస్తే బాగా ఆలోచన నేను పెట్టే అంకుల్ తినింది ఏం లేదు అక్కడ బాబు. ఈయన తినలేడు బిడ్డ ఎప్పుడు గానీ, చిన్నప్పటి నుంచి ఆయన మంచి బట్టలు ఇటా కట్టలేడు. ఫ్యామిలీ పెద్దది, వీళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళకు వీళ్ళకి పెట్టడం, తమ్ముని పెళ్లి చేయడం, అక్కడనే ఫ్యామిలీని చూసుకున్నాను, మాదంటూ చూసుకో. తను లాస్ అయినాక ఇక్కడ మమ్మల్ని చూసిండు. తన దగ్గర ఏం లేనప్పుడు ఎవరు రారుగానే, ఉన్నప్పుడు పెట్టే అందరికి. అయినా మొత్తం లాస్ అయిపోయినాక ఎవరు ఏందని అప్పుడు తెలిసి వచ్చింది, కుటుంబం అంటే ఏంది, బిడ్డ అంటే ఏంది అనేది. జీవితం అంటే అసలు స్టార్టింగ్ లో ఏంటంటే అక్క చెల్లెల పిల్లలు వాళ్ళు ఉంటే చాలు ఈయన ప్రపంచం. వాళ్ళు వచ్చిరంటే అదో ప్రేమ అన్నట్టు అంకుల్ ఉంటది కదా ఫ్యామిలీ బాండ్. కాకపోతే తెలుసుకోవాలి, పాప ఉంది, పాపకి ఏమైనా సేవ్ చేద్దాము. నేనంటే చదువుకోలే, నాకు ఏం తెలియదు నాయన. తను మా అమ్మ కొట్లాడేది అన్నట్టు ఎప్పుడు, నువ్వేంది మీ ఆడబిడ్డలు వస్తే అందరు వస్తే ఇంత చేస్తున్నారు, మీరు రేపు పిల్లకి ఏం పెడతారంటే, నాకంటే చదువు లేదు, ఆయన హుషారు లేడా, బిడ్డకి చేయకుంటుకుంటాడు, ఇంతమందికి చేస్తున్నాడు కదా ఇట్లా అంటుంటే మా అమ్మతో. ఇంతమంది వాళ్ళ అక్క చెల్లెళ్ళకు కోడళ్ళకు అందరు చేసిన ఆయన నా బిడ్డకు ఉంచాడా ఏమని అంటే ఓన్లే. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంకుల్ అవన్నీ తెలుసుకున్నప్పుడు? మేడం నేను ఒకటి నమ్ముతా మేడం, ఇది రావడానికి అవన్నీ నేను లాస్ అయింది కాదు. అంటే ఇప్పుడు నేను మంచిగా ఉండి, నేను అన్ని మంచిగా ఉంటే పాపకి ఈ పాటికి మ్యారేజ్ చేసి పంపించేస్తుంటుంది. అంటే నేను లాస్ కావడము, పాప యూట్యూబ్ ఎంచుకోవడము, ఇప్పుడు నేను సక్సెస్ రావడము అన్ని అది విధిరాత కదా మేడం, మనం ఏం చేయలేము. వద్దనుకున్నా మనము చెట్టు పెట్టొద్దు అనుకున్నా గానీ అది ఆ టైంకి వస్తుంది. నేను ఆల్రెడీ నా ఆలోచన వచ్చింది అంటే అది పోవడానికి వచ్చింది, అది ఖచ్చితంగా ఏదో ఒక రూపకంగా వెళ్ళిపోతుంది, అది ఉండదు. నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు కూడా. మనకు భగవంతుడు ఏది రాసినా అది అన్ని జరుగుతుంటాయి, జరుగుతూ వెళ్తుంటాయి. కొన్ని ఇంకా మనం ఏం చెయ్యలేము కూడా వాటిని. సో బాధ సంఘటన ఒకటి ఏంటంటే, ఇప్పుడు మాకు గాడ్ గిఫ్ట్ టోన్ వస్తాడని మేము కథ కూడా కనలేదు. అతనితోటే ఇప్పుడు ఈ టీచర్ టాక్స్ ఉంది. అసలు యాక్చువల్లీ ఇంతమందికి ఇప్పుడు ఇంతమంది పరిచయము, ఇతను ఎక్కడ ఉంటాడు, వీళ్ళది ఆల్రెడీ ఇక్కడ కాళీ మందిర్ దగ్గర ఉంటారు, కాళీ మందిర్ అమ్మవారి టెంపుల్ అక్కడ సైడ్ ఉంటారు. కాలేజీలో కలవడం ఏంటి, వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి, అక్క నీ వాయిస్ బాగుంటది, మనం చాలా స్టార్ట్ చేద్దాము అని మా మిస్సెస్ ని అడిగితే ఆమె వద్దు అన్నది, నేను వద్దన్నా. ఫస్ట్ 2 months తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, వాళ్ళ తప్పైతే చేయరు కదా అని ఓకే చెప్పిన. కానీ మా మిస్సెస్ 6 months దాకా వద్దన్నది. 6 months తర్వాత ఓకే అన్నది. ఇప్పుడు కొట్లాడుతుంది, ఎందుకు పెడతలేరు వీడియోస్. ఇప్పుడు టోన్ ఒక అబ్బాయి లాగా అయిపోయాడు కదా ఇంట్లో. చాలా బెటర్. ఇప్పుడు ఇంత మందికి చేసినందుకు వాడు గిఫ్ట్ అన్నట్టు మాకు. ఇంత మందికి చేసి ఇంత లాస్ అయ్యింది అయినందుకు ఇంత ప్రపంచాన్ని చూస్తుండన్నా గానీ, నేను అసలు ఒకటి తెలుసా బెట్ట, ఇంతవరకు నేను బండి మీద ఎక్కలేదు. అవునా? స్కూటీ గానీ ఎలాంటి బండి గిట్ట నేను ఎక్కలేదు. నాన్నప్పుడు చిన్నప్పుడు సైకిల్ మీద అంటే ఫస్ట్, మళ్ళీ తర్వాత వానింటనే. అవునా? వాడే తీసుకెళ్ళాడు. పోన్లేండి, దేవుడిచ్చిన గిఫ్ట్ బెట్ట. ఇంత మందికి చేసి ఇంత లాస్ అనేది వాడి గిఫ్ట్. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే
10 మందికి హెల్ప్ చేయాలి అనే కంటే 10 మంది దగ్గర నుంచి మనం ఎక్కడ హెల్ప్ పొందాలి అని ఆలోచించే రోజులు ఇవి. అవునండి. కానీ వచ్చి జీవితానికి తోడుండి టోను చాలా. అనే ఇప్పటికీ చాలా షాకింగ్ అనమాట. అసలు సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూలో టోన్ రివీల్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు మనకి. అవునండి. సో గాడ్ గిఫ్ట్ అనేది. గాడి గిఫ్ట్ పట్టినా ఒకటి వాడు నా కడుపులో ఉంటాడు, ఏడం మర్చిపోయిండు దేవుడు, అంతే తేడా. పంపించిండు అట్లా. సో అంతే. చాలా కేరింగ్ ఇట పెట్టేవాడు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో వానికి టెన్షన్ అయిపోతుంది. నాకు నా కడుపులో ఎంత మాట 3 ఏళ్ల పరిచయం, మా క్లోజ్ అయితే సంవత్సరం నుంచి ఎక్కువ క్లోజ్ అనేది నాతో బాగా మాట్లాడంటే వాడు భయపడుతుండే అంతే. సో ఈ సంవత్సరం నుంచి చాలా క్లోజ్, అంత కేరింగ్ తీసుకుంటాడు మళ్ళా. సో మామూలుగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్ లో? అంటే పాప యూట్యూబ్ పెట్టినాక వాళ్ళ ఇంట తిరగడమే అదేనా అంతే. మీకు ఫస్ట్ మీ ఇంటర్వ్యూ, అంతే మేడం. ఫస్ట్ మీరు వచ్చిందా మర్చిపోయినా నాన్న. సిల్వర్ ప్లే ఫస్ట్ బటన్ అది సిల్వర్ ప్లే బటన్ గిట్ట కాదు, ఫస్ట్ మీరు ఇంటర్వ్యూకి వచ్చినాడే అసలు ఎక్కడ ఆగట్లేదు ఆ రోజు అంతా. ఆ రోజు చూసాను మీ టెన్షన్ చాలా అది చాలా లైఫ్ లో మర్చిపోయింది అంటే అది. ఆ రోజు మీ కళ్ళల్లో ఆనందం, అందరి కళ్ళల్లో ఆనందం. ఆ రోజు నువ్వు వస్తాని సాయంత్రం ఫోన్ చేసిన నుంచి ఏడు స్టార్ట్ అయిపోయింది మీ మా ఇంటర్వ్యూ అని. అది చాలా బెటర్ లైఫ్ లో, అది మర్చిపోయింది మాకు. మీకు అంకుల్? సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడానికి తిరుపతి వెళ్ళాం మేడం. అవును. తిరుమల పాపది. పాపది అక్కడ ఓపెన్ చేయడానికి పోయేటప్పటికి మేము 4 ఉండిపోయినాం అక్కడ. మేము 4 ఉన్నాం కదా అని కొంచెం పాప ఇప్పుడు తిరుపతికి వెళ్ళినా ఏమైతుండే చాలా మంది వెళ్తుంటే వేరే ఫ్రెండ్స్ తోటి వెళ్ళే వాళ్ళము. మా మిసెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి వెళ్ళేది. ఇక మేమే వెళ్ళాం కదా అని చెప్పి అనుకునేసరికి అప్పటిదప్పుడు ఒక 10 మెంబర్స్ వచ్చేసారు. ఫస్ట్ 2 వచ్చారు, తర్వాత అక్కడ దీపారాధన చేస్తారు. ఆ సైడ్ లో కూర్చుంటే 10 మంది వచ్చారు సేవ చేసిన వాళ్ళు. వాళ్ళు కర్ణాటక వాళ్ళంట. మీ వీడియోస్ చూస్తాం చాలా బాగుంది, సెల్ఫీ తీసుకున్నారు అన్నట్టు. అప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా వర్షం పడ్డది. హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు అది, అది గుర్తుండిపోతా ఉంటది. సో ఒకవేళ జీవితానికి టోన్కి మీరు ఏదైనా చేయాల్సి వస్తే, ఏదైనా వాళ్ళకి గుర్తుండిపోయేది ఒక సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? చెప్పండి బేట, చేసినప్పుడు మళ్ళీ నిన్నే మళ్ళీ చెప్తే వాళ్ళకి తెలిసిపోతుందానా? మీరు చేసినవి ఉన్నాయి కానీ ఇంతవరకు నేను వాళ్ళకి చేసిన ఏం లేదు. బట్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది కానీ అంతే. మీకు అంతే మేడం. నేను కూడా చెప్పను, నేను చెప్పా. పోనీలేండి, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రివీల్ చేస్తే అది సర్ప్రైజ్ ఏముంటది మేడం? అవును, ఏమి ఉండదు. బట్ నిజంగా అంకిల్ ఆంటీ మిమ్మల్ని ఇలా చూడడం, ఈ పొజిషన్లో ఒక ఛానల్ రన్ చేస్తూ ఒక మంచి వ్యూస్ సంపాదించుకుంటూ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసినందుకు హ్యాపీతో పాటు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. ఫస్ట్ పాపదానికి ఫస్ట్ నువ్వే, ఇప్పుడు నువ్వు మాకు లక్కి, మాకు లక్కి అంతే. అవును కదా, ఈ ఛానల్ స్టార్ట్ చేసుకుని మీ ఇద్దరిని నేనే కదా ఫస్ట్ ఇంటర్వ్యూ అంతే. అయితే లాస్ట్ ఇంటర్వ్యూ ఇదే మేడం. అవునా? ఏది ఇవ్వాలనుకుంటే ఒకటి రాసేస్తారు, అదే చిన్న చెప్పేసి పెద్ద చేస్తారు. మరి అలాంటిది ఏం లేదు, అనుష గురించి తెలుసు. ఒకరొకరు ఒక్కొక్క టైప్ అంతా, మళ్ళీ అది ఒక సోది లాగా అయిపోతుంది. అవునవును, ఎందుకు అదేలే కొంచెం అంటే కొంచెం వేరే అయిపోతుందన్న బాధ అంకుల్ కి. పబ్లిక్ ఏమనుకుంటారు, వీళ్ళకి ఇదేలే అనుకుంటారు అన్నిటికీ అని. బట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. మేడం వాళ్ళ చూసేది స్కిప్ చేసేస్తారు వేరే ఛానల్స్ పెడితే. నిజమే. బట్ నిజంగా ఆల్ ది బెస్ట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్. సో ఆ సర్ప్రైజ్ ఏదో ఇచ్చేటప్పుడు నాకు కూడా చెప్పండి, నేను ఫస్ట్ అని. చిన్న బిడ్డ కదా, నేను పిలిచి చేస్తావా? సరే అయితే.